ఊరంతా ఓ దారైతే ఉలిపి కట్టెది మరో దారైనట్లు ఓ జిల్లాలో ఓ పార్టీ లీడర్లంతా ఒక మాట చెప్తుంటే ఒక్క లీడర్ మాత్రం ఇంకోలా మాట్లాడుతున్నారట. పెద్ద లీడర్ కూడా ఒకరినే నమ్ముతున్నారని లీడర్లంతా తెగ ఫీల్ అవుతున్నారట. దీంతో తాడో పేడో తేల్చుకుందామని అనుకుంటున్నారట. వరంగల్ బీఆర్ఎస్ లా ఆధిపత్య పోరు నడుస్తోందట. జనగామ ఎమ్మెల్యే పల్లా వర్సెస్ మిగతా లీడర్ల పంచాయతీ నడుస్తోందట. అధినేత కేసీఆర్ పక్కన చేరి మమ్మల్నంతా డమ్మీ చేశారని ఫీల్ అవుతున్నారట ఓరుగల్లు గులాబీ లీడర్లు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ వెలుగు వెలిగిన లీడర్లంతా ఇప్పుడు కనిపించకుండా పోతున్నారట. పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పినట్టే పార్టీ నడుస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయట. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కూడా పల్లా చెప్పినందుకే రాకేష్ రెడ్డికి ఇప్పించారని పార్టీ లీడర్లు ఓపెన్ గానే ఆరోపించారు. ఈ పంచాయతీ కూడా గులాబీ పార్టీల పెద్ద దుమారమే లేపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు పరిస్థితి మరోలా ఉండేది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. ఒక్క ములుగులోనే కాంగ్రెస్ నుంచి సీతక్క గెలిచారు. మొన్నటి అసెంబ్లీలో కారు తలకిందులైంది. 12 సీట్లకు గాను 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ స్టేషన్ గన్పూర్, జనగామలో మాత్రమే విజయం సాధించింది. తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. జనగామ మినహా మిగిలిన 11 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. బీఆర్ఎస్ కు మిగిలిన ఏకైక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. తానే ఉమ్మడి జిల్లాల పార్టీలో ఏకఛత్రాధిపత్యం నడిపిస్తున్నారని పార్టీలా ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు పార్టీ సీనియర్ నేతలు కూడా పల్లాపై అసంతృప్తితో రగిలిపోతున్నారనే చర్చ నడుస్తోందట. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత అధిష్టానంపై గుర్రుగా ఉన్న నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేసీఆర్ ఇంకా అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై మరింత నొచ్చుకుంటున్నారట. ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డి గెలిస్తే పల్లా ఆగరని, అందుకే ఎన్నికల్లో కొందరు నేతలు సహకరించలేదనే చర్చ కూడా ఉందట. గులాబీ పార్టీలో మనుగడ కష్టమే అని కొందరు నేతలు లెక్కలేసుకుంటున్నారట. ఎందుకైనా మంచిదని భవిష్యత్తు కోసం పక్క పార్టీలు చూసుకుంటున్నారట గులాబీ లీడర్లు.